ఒకటి మిస్ అయింది, దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ. చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా. ఒకటి మిస్ అవుతుంది, ఒకటి మిస్ అయింది. నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది, ఒకటి మిస్ అవుతుంది. ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని? ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరిచేయాలో తెలుసు. నాకు వేరే పని తెలియదు. ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే, ఓన్లీ రాజకీయాలు, పోరాటాలు, ప్రజలకు చేతనంత చేయటం. కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే, ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు. నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో. దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా, మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు. నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు, నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు. నెల్లూరు రూరల్తో కిండలు పడితే, నెల్లూరు రూరల్తో కిండలు పడితే, నెల్లూరు రూరల్లో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండలు పాలు అవుతారు. ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు, మీ ఎగస్ట్రాలు వద్దు, మీ కిండలు వద్దు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులారా, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు. రేపు మీకు సమస్య వస్తే నా కాడి నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో, సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండరు. ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు. కోటంరెడ్డి సీతారెడ్డి ఈదుల్లోకి వచ్చిన రోజు వాళ్ళెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. దయచేసి గుర్తుంచుకోండి. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వరుల విషయంలో కోటీశ్వరులు తప్పులు చేసి ఉంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకన్నా అభ్యంతరం లేదని చెప్తున్నానంటే, కోటీశ్వరులకు ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్టైనా చేయించుకుంటారు. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, నేనైతే చేయను. కానీ పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్ళు, కడుపు మంట తప్ప ఏం ఉండవు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు కాయ కష్టం చేసి ప్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో, ఛానల్లో కూడా చూసా. కార్పొరేషన్ నుంచి, నోడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది. లోడేస్తామని రండి, మిషన్లు తీసుకొని రండి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో, వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు, అది నేనే. నా శరీరం మళ్ళీ చెప్తున్నా, సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో, స్థలాల జోలికో అధికారులు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా, రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా, మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీదకి సాగాల తప్ప, నేను ప్రాణాలతో బతికున్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు, మీ డోజర్లు, మీ దౌర్జన్యం ఆ యొక్క పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవని చెప్తున్నాను. కాబట్టి
నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా కాస్త అత్యుత్సాహం తగ్గించండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా కోటీశ్వరుల విషయంలో, బడాబాబుల విషయంలో, కోటీశ్వరుల విషయంలో, బడాబాబుల విషయంలో, సంపన్న వర్గాల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో పొరపాటున్నా కూడా కొంచెం నేను చూసినట్టు పోతా. కానీ పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల విషయంలో వెనకడిగేసే ప్రశ్నే లేదు. ఎంతటి పోరాటానికైనా సిద్ధం. గతంలో చూశారు ఇంటి పన్నుల విషయంలో, తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు. ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నా, ఖచ్చితంగా వేధింపుల్ని సహించే ప్రశ్న లేదు. అంతిమంగా నా ఆకాంక్ష అయినా గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష అయినా లివబుల్ సిటీ అంటే ప్రజలు భయభ్రాంతులకి గురిగాని నగరం, నివాసయోగ్యమైన నగరం, ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా, ధైర్యంగా ఇది మా ప్రభుత్వం, ఇది మా కార్పొరేషన్, ఇది మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా యొక్క అధికారులు, మా కమిషనర్ అనుకుని స్వేచ్ఛగా ఉండే సిటీ. కాబట్టి మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష అయినా నా ఆకాంక్ష అయినా లివబుల్ సిటీ, నివాసయోగ్యం, ఎవరో కూడా వేధింపులకి బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు. అది రౌడీల నుంచి వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులైనా, కొంతమంది అధికారులు అత్యుత్సాహమైనా ఏదైనా ఒకటే. ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాడు రౌడీ అయినా ఒకటే, సంఘ వ్యతిరేక శక్తి అయినా ఒకటే, అత్యుత్సాహం ప్రదర్శించే అధికారి అయినా ఒకటే. దీంట్లో తేడా లేదు. కాబట్టి ఉండే పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులారా, మీ ఇళ్ళు ధ్వంసం చేస్తామని, మీ ఫ్లాట్లు ధ్వంసం చేస్తామని, కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు. నేనున్నా, ఖచ్చితంగా ఉంటా. మీరు స్వేచ్ఛగా, సంతోషంగా ఉండండి. ఇది మన ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఇది వేధింపుల ప్రభుత్వం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా, సంతోషంగా ఉండమని, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా, సంఘ వ్యతిరేక శక్తులైనా, అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఒక్క నిమిషం నాయనా, మీకు ఇది ఒక్కరో తీసుకోండి ఆయన వినోద్ గారు, ఇది ఒక్కరో తీసుకోండి. నుడా వైస్ చైర్మన్గా మన కమిషనర్ గారి నుడా వైస్ చైర్మన్ తెలుసు కదా, ఈ లాస్ట్ 2 కాపీ పంపించినట్టు చూడండి. రిజిస్టర్ ఆఫీసులకి, కరెంట్ డిపార్ట్మెంట్కి ఏమని రిజిస్ట్రేషన్లు చేయొద్దని కరెంట్ కట్ చేయమని. రిజిస్ట్రేషన్ ఆగటంలే, రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీన్ని అడ్డం పెట్టి రూపాయికి 3 రూపాయలు వసూలు చేస్తారు. రూపాయి 3 రూపాయలు. కరెంట్ ఆడ కట్ చేయటంలే, కట్ చేయరు, చేసేదానికి లేదు. కట్ చేస్తే నేనే ఒప్పుకుంటాను. బట్ దీన్ని అడ్డం పెట్టి బెదిరిస్తూ ఉన్నాను. ఎంతమంది బయటికి చెప్పుకుంటారు? అందరూ నాకు చెప్పుకోలేరు కదా, అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేరు కదా. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలే, ఏదో ప్రణమో చేతిలో పెడతాం. కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు. మనది లివబుల్ సిటీగా ఉండాలా. లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు. లివబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు. లివబుల్ సిటీ అంటే వేధింపులు కాదు. లివబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది. కాబట్టి మేము ఇంత బలంగా, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, నేను ఇంత బలంగా లివబుల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్ల ఆశయానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం. నా భవిష్యత్తు కార్యాచరణను కూడా చెప్దాం. నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం. నెల్లూరు రూరల్తో కిండల్ పడవద్దు అని చెప్దాం అని వచ్చి శరవేగంగా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతా ఉంది. దీంట్లో ప్రధాన కీలక పాత్ర పోషిస్తుండేది రియల్ ఎస్టేట్. అది ఆర్థికంగా కూడా నెల్లూరు జిల్లాకి ఎంతో ఉపయోగపడతా ఉంది. అలాంటి ఈరోజు
వాళ్ళు జీవో 145ని 13తో రద్దు చేసినప్పుడు కూడాను వాళ్ళ దగ్గర అధికంగా 5% డబ్బులు వసూలు చేస్తారు. మేము ఈ రియల్ ఎస్టేట్ చేయలేము, మా వల్ల కాదు, మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఖచ్చితంగా కూడా బయట చిక్కులు కూడా మేలే సార్, అంటే ఇక్కడ కొనుక్కుంటే అమ్మేలేని పరిస్థితి కాదు. ఈ సమాధానం చెప్పేస్తుంది. ఖచ్చితంగా బాధితుల పక్షాన నేనుంటా, దాంట్లో ఎలాంటి అనుమానం. దానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను కూడా వాడుకుంటాం. ప్రభుత్వ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అన్ని రకాల మార్గాల్లో కూడా అన్వేషిస్తాం. సార్, నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో విసిగి వేసారిపోయి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. అందరు ఎమ్మెల్యేలు మీరే. ఆ పార్టీలో ప్రవర్తన నచ్చక మీరు ఈ పార్టీలో వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇవంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్కేమో నారాయణ గారు మున్సిపల్కి సంబంధించి వీళ్ళందరూ కూడా, ఆయన పొంగూరు నారాయణ గారు ఒకటే మన సార్, మీ ద్వారా ఇబ్బంది పడిన ప్రజలు ఎవరో మీడియా దగ్గరికి వస్తారండి. సమస్యలు చెప్పుకొని మీడియా దగ్గర మాత్రమే వస్తారు. స్థలాన్ని మేము అమ్ముకోలేకపోతున్నాం. ఏ కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారు, నారాయణ గారు చెప్తారు, అధికారులు చెప్తారు, ఎవరు చెప్తారు సార్? ఇప్పుడు నా ఆవేదన అంత అదే కదా వినోద్. నువ్వు ఏదైతే ఆవేదన వ్యక్తం చేసావో ఆవేదనలో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం. ఆవేదనలో భాగమే కార్యక్రమం. నేనే చెప్తున్నా, అంటే నా దృష్టికి రాని నేను చేయలేను. నా దృష్టికి వచ్చినప్పుడు కోటీశ్వరుల విషయం అయితే నేను జోక్యం చేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నా, బడాబాబుల విషయంలో నేను జోక్యం చేసుకున్నాను. దాంట్లో కాస్త అటు ఇటు జరుగుండే నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ పోరాడే శక్తి వాళ్ళకు ఉంటుంది, న్యాయం చేసుకుంటారు కాబట్టి. పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ఈ కుటుంబాల విషయం అయినట్టుంది, ఒకటి మిస్ అయినట్టుంది. ఒకటి మిస్ అయింది. ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా. ఇంతమంది మేధావులు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు. ఒకటి మిస్ అయిందయ్యా, ఒకటి మిస్ అయింది. అది మీరు మంత్రి గారిని అడగాల. అది మీరు మంత్రి గారిని అడగాల. ఒకటే చెప్పాలి.